అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత సీఎం గారి యొక్క సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు నా మీద కేసు మోపినాడు. నేను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బీటెక్ రవి ఇప్పుడు ఆ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి అందరం కలిసి చంపినామంటారు. ఆ రోజు నారాసుర చరిత్ర అంటారు. కానీ ఇప్పుడేమంటున్నాడు, అది హత్య చేసినది గంగిరెడ్డి అంటే ఆదినారాయణ రెడ్డి కాదు. సోద్యం చూసినాడంట. మామూలుగా పల్లెల్లో పొట్టేలు పండుగల పూట కోసుకొని తింటారు. అప్పుడు అందరూ చూస్తుంటారు, యజమాని కూర్చుంటాడు, ఆ విడగొట్టి ఆ పొట్టేలు శరీర భాగాన్ని విడగొట్టి చేసేవాళ్ళు ఉంటారు. అట్లేమన్నా చూసినాడా శివప్రకాష్ రెడ్డి? అదేమన్నా చెప్పినాడా? నువ్వు అవినాష్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడని మీ మామ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కూడా క్యాండిడేట్, ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. మా అవినాష్ రెడ్డికి పూర్తి తెలియదు, అది హత్య చేసినది గంగిరెడ్డి అంట, కడిగినది గంగిరెడ్డి అంట అని. అట్టే కాకుండా శంకరయ్య అని సిఐ ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇది హత్య అని చెప్తాంటే కూడా నోరు మూపించినది ఎవరు? నువ్వెట్లా నోరు మూపిస్తావు? 201 సెక్షన్ ప్రకారం హత్య ప్రదేశంలో హత్య నేరాన్ని రూపు మాపుతేది చూసేది కూడా కేసే 201. నువ్వు ముద్దాయి కాదని ఎట్లా చెప్తావు? నీ ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ఉంది, సిబిఐ చెప్తుంది. ఆయన సానుభూతి కోసం కోడికత్తి నా మీద కేసు పెట్టినాడు. మా పరిస్థితి ఏంది? అది నిజమా? కోడికత్తి శ్రీను వాసులు అనే అతను ఆల్రెడీ 5 సంవత్సరాల నుండి బెయిల్ తెచ్చుకున్నాడు. పాపం ఎస్సీ అబ్బాయి. ఏ విధంగా నువ్వు ఒకసారి కోర్టుకు అటెండ్ కావు? చెప్తే డూప్ అని తెలుసు నీకు, చెప్పకపోతే నీ తప్పించుకొని తిరుగుతూ మీ జగన్ రెడ్డి గారు చేసేది నాటకం తెల్దా? నేను చెప్తున్నా ఇప్పుడు మీ ప్రెస్ అందరికీ, అసలు ఇది భారతి గారికి జగన్కు తెలియకుండా జరగలేదు హత్య. కారణం ఏంటంటే నేను చెప్తా మీకు ఎగ్జాంపుల్. అసలు ఆ రోజు మార్చి 15 తెల్లవారుజామునే ఆ రోజు ఉండే ఎక్స్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం గారు అతను ఉమారెడ్డి వెంకటేశ్వర్లతో పాటు ఒక టీమును పిలిచినాడు. నా యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం చెప్తున్నా, అసలు ముందుగానే హత్య జరిగేది తెలుసు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పి పని శవం చూడడానికి రావాలనుకున్నాడు. కానీ అది ఉల్టా తిరిగి ఏదో లోపాయికారిగా చంపాలనుకున్నారు. అది హత్యని నిర్ధారణ వాళ్ళు బాధపడి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే అప్పుడు హత్య కేసు అవుతుందని మా మీద దోసినాడు. ఇది ఎప్పుడో ప్లాను. సిబిఐ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ప్రకారము 31 రోజుల ముందరగా, అంటే హత్య కంటే 31 రోజుల ముందరగానే కుక్కలు చంపినారు స్కార్పియోతో. ఇంటి ముందర ఉండే కుక్కను చంపినారు మోటార్ సైకిల్తో. డబ్బు దొరికింది మున్నా దగ్గర. గొడ్డలి కొన్నారు కదిరిలో. రికార్డ్. ఈ రికార్డ్స్ ఎట్లా మాపుతారు వీళ్ళు? వాళ్ళు చెప్తున్నారు దస్తగిరి అప్పుడు వారు మేము చంపినామని, డబ్బులకే చంపినామంటున్నారు. అది ఇచ్చేది శంకర్రెడ్డి అంటున్నారు. వీళ్ళు తప్పని చెప్తారా? రాజశేఖర రెడ్డి వలన ఓట్లు వచ్చినాయి, నీకు ఆయన చంపబడినాడు అంటావు. ఆ చంపించిన వ్యక్తి బాంబేకి సంబంధించిన రిలయన్స్ అంబానీ అంటావు. వాళ్ళ అంబానీకి సంబంధించిన నత్వాని అనే వానికి రాజ్యసభ సీట్ ఇస్తావు. ఇష్టం వచ్చినట్టు తిట్టిన ఇక్కడ ఇదే బొత్స సత్యనారాయణ 2011 బై ఎలక్షన్లకు మీ అందరి సాక్షిగా ఇక్కడ ఆంటీగా వచ్చినాడు. అతనికి మంత్రి ఇస్తావు. నీతో పనిచేసిన నా మీద ఖచ్చితంగా